హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సినీ సాయి. ఈరోజు మనం విశ్వాంబర మూవీ నుంచి ఉన్న ఆల్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం విశ్వాంబర మూవీ బడ్జెట్ ఎంత, కాస్ట్ అండ్ క్రూ ఏంటి, ఇంకా మూవీ తీసిన విధానం ఏంటి, మూవీ ప్లాట్ ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, విశ్వాంబర మూవీ అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ కోసం యువి క్రియేషన్స్ వాళ్ళైతే 200 కోట్లు బడ్జెట్ అనుకున్నారంట. కాకపోతే ఈ మూవీలో ఉన్న కాస్ట్ వల్లనే 100 కోట్ల బడ్జెట్ కాస్ట్కి రెమ్యునరేషన్ గానే వెళ్ళిపోయిందంట. మన చిరంజీవి గారు కానీ, ఇంకా మన త్రిష గారు కానీ, ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు కానీ, సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ గారు కానీ, ఇంకా మన కాస్ట్ అండ్ క్రూ కానీ అందరికి రెమ్యునరేషన్ రూపంలోనే 100 కోట్ల వరకు బడ్జెట్ దాటిపోయినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ కోసం 200 కోట్లు అనుకున్నారు కదా, 100 కోట్ల బడ్జెట్ రెమ్యునరేషన్లకు అయిపోగా ఇంకా 50 కోట్లు విఎఫ్ఎక్స్ కోసం అయితే ఖర్చు పెట్టారంట. ఈ మూవీ సోషియో ఫ్యాంటసీ కాబట్టి ఖచ్చితంగా విఎఫ్ఎక్స్కి అయితే ఆ మాత్రం బడ్జెట్ పెట్టాల్సి ఉంది. 50 కోట్ల బడ్జెట్ విఎఫ్ఎక్స్ కోసమే పెట్టారంట. విఎఫ్ఎక్స్ మీద చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. అంటే ఆ మూవీ నుంచి కాపీ కొట్టారు, ఇంకా అవతార్ మూవీ నుంచి కాపీ కొట్టారు, ఇలాంటి ట్రోల్స్ అయితే వచ్చాయి. దీంతో మన డైరెక్టర్ వశిష్ఠ్ గారు అయితే ఈ మూవీ విఎఫ్ఎక్స్ మీద చాలా కేర్ తీసుకొని ఫారెన్ కంపెనీతో టైఅప్ అయి మరి ఈ మూవీ విఎఫ్ఎక్స్ని అయితే డిజైన్ చేస్తున్నారంట. అందుకే ఈ మూవీ ఇంకా లేట్ అవుతుంది రిలీజ్కి. జనవరి 10కే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకా లేట్ అవుతుంది ఆ విఎఫ్ఎక్స్ వర్క్ వల్లనే అంట. 50 కోట్లు విఎఫ్ఎక్స్కి వెళ్ళిపోతే ఇంకా మిగిలిన 50 కోట్లతో సినిమా ప్రొడక్షన్ ఎలా చేస్తారో తెలియక యువి క్రియేషన్స్ వాళ్ళైతే ఈ మూవీ యొక్క బడ్జెట్ని పెంచారంట. బడ్జెట్ పెరిగిపోయిందంట, 200 కోట్లు దాటి ఇంకా ఎక్కువ అయిపోయిందంట బడ్జెట్. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చేస్తే, సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్గా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. దీంతో ఈ మూవీలో దేవతల గురించి, ఇంకా మరణానంతరం ఏ ఏ లోకాలకు ప్రయాణిస్తారు, ఆ లోకాలలో సమస్యలేంటి, దీని మీద ఉండబోతుందంట. బింబిసారాలో మన వశిష్ఠ గారు అయితే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని తీసుకున్నారు కదా, అదే విధంగా ఈ మూవీలో ఆఫ్టర్ డెత్ ట్రావెల్ అంట. ఇది ఎలా ఉండబోతుందో ఆయన మన వశిష్ఠ గారు ఎలా చూపిపోతున్నారో మనం పెద్ద స్క్రీన్ మీదే చూడాలి. నాకైతే పర్సనల్గా మెగాస్టార్ చిరంజీవి గారి అంజీ మూవీ అయితే చాలా ఇష్టం. అదో ఒక సోషియో ఫ్యాంటసీ దీంట్లోనే తెరకెక్కింది. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్? మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోని గట్టిగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజీ సినిమా అయితే జనాలలోకి అంత ఇదిగా ఆదరణ పొందలేదు. కాకపోతే చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు టీవీలో ఎప్పుడు అంజీ మూవీ వేసినా గానీ టీవీకి అతుక్కుపోయి చూసేవాడిని. నాకు అంత ఇష్టం అంజీ మూవీ అంటే. కాకపోతే ఈ సోషియో ఫ్యాంటసీ మెగాస్టార్ చిరంజీవి గారికి కలిసి వస్తుందో కలిసి రాదో మనం ఇంకా ఫ్యూచర్ లో చూడాల్సి ఉంది. మన వశిష్ఠ్ గారి డైరెక్షన్ మీద అయితే నాకైతే చాలా నమ్మకం ఉంది. బింబిసారా మూవీ చూసారు కదా, నిజంగానే మనకి ఒక టైం ట్రావెల్ చేయనట్టు అనిపిస్తుంది. ఈ మూవీ చూస్తే కూడా మనకి అంత ఇదిగా అనిపిస్తుందో లేదో మనం పెద్ద స్క్రీన్ మీద చూద్దాం. ఇంకా ఈ మూవీ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, ఇప్పటికే ఈ మూవీ గురించి చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ చాలా కాంట్రవర్సీలకు గురైంది. ఇంకా పోస్టర్స్ వచ్చాయి. సినిమా అనౌన్స్మెంట్ అయితే చాలా బాగా గ్రాండ్గానే చేశారు. ఇంకా దీని నుంచి మొన్న ఒక పోస్ట్ అయితే పెట్టారు యువి క్రియేషన్స్ వాళ్ళు ట్విట్టర్లో. మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ను రివీల్ చేస్తూ ఎంఎం కీరవాణి గారు అయితే ఒక సాంగ్ని అయితే రెడీ చేశారంట సినిమా కోసం. అది మామూలుగా ఉండదంట, ఇంట్రడక్షన్ సాంగ్ అంట అది. దాని లుక్ని మనకి ట్విట్టర్లో అయితే పెట్టారు యువి క్రియేషన్స్ వాళ్ళు. సినిమా మామూలుగా ఉండదంట ఫ్రెండ్స్, అందరూ చాలా బాగా ఉంటుందనేసి చెప్తున్నారు. ఈ విఎఫ్ఎక్స్ మీద గట్టిగా కూర్చోవాల్సి ఉంది వశిష్ఠ్ గారు అయితే. వశిష్ఠ్ గారు ఈ మూవీని విఎఫ్ఎక్స్ బాగా చేసి కానీ రిలీజ్ చేస్తే దద్దరిల్లిపోతుంది. మెగా ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి, సినిమా థియేటర్లో చూసేద్దాం. ఈ వీడియోకి ఇంతే గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి మంచి న్యూస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ యువర్ సాయి కుమార్. జై హింద్.